ఏపీలో ఉన్నటువంటి లిక్కర్ స్కామ్. విజయసాయి రెడ్డి నోటి నుంచి త్వరలో ఇంకొన్ని పేర్లు రాబోతాయి. విజయసాయి రెడ్డి లిక్కర్ స్కామ్ ను దశ దిశను మార్చేస్తాడు, కింగ్ పిన్స్ దీంట్లో వస్తారు అనేటువంటిది విజయసాయి రెడ్డిని బేస్ చేసుకుని వస్తున్నటువంటి స్టేట్మెంట్స్. లిక్కర్ స్కామ్ నిజంగా ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రబంధనాన్ని సృష్టిస్తుందా, లేదంటే కనుక చప్పున చల్లారిపోతుందా? ఏంటి మీ కామెంట్ ఏంటి సార్? నేను లిక్కర్ స్కామ్ గురించి నేను చెప్పాను, విజయసాయి రెడ్డి భుజాలను వాడుకుంటున్నారు అని మనం డిస్కస్ చేసాము, లేకంటే నేనే సపరేట్ గా వీడియో చేశాను తెలియదు, మన ఇద్దరమే చేసినట్టున్నాను. లిక్కర్ స్కామ్ అనేది గాలికి పోయే కంపను గువ్వకు తగిలించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అసలు ఎక్కడో ఆడేడో శ్రీకాకుళంలో ఎక్కడో తిరుగుతున్నా, ఐ స్టిల్ హ్యావ్ ద వీడియో. నేను సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానన్నాడు. ఎవడో ఒక ఆవిడ, ఎవడో ఆర్టిస్ట్ ఎవరో వచ్చి అన్నా మా దగ్గర తాగి చచ్చిపోతున్నారంటే ఏదో చేసినట్టున్నాడు. మరి ఏదో మొత్తానికి అయింది. మళ్ళా ఐప్యాక్ తో విన్నాడో ఎవరితో విన్నాడో తెలియదు. కానీ ఆ పాలసీ అనేది, ఆ లిక్కర్ పాలసీ అనేది మొత్తం భారతదేశంలోనే ఫెయిల్యూరు, ప్రపంచంలో ఫెయిల్యూరు. అసలు అది రామారావు గారి వల్లే చేత కానప్పుడు దాన్ని ఎవరు టచ్ చేయకూడదు. కామన్ సెంటిమెంట్ అది జనాలలో. లిక్కర్ పాలసీని సెంటిమెంట్ చేయకూడదు అనేది సెంటిమెంట్ ఉంది జనాలలో. అప్పుడెప్పుడో సారాయి దూపగుంట నుంచి సారాయి ఉద్యమం స్టార్ట్ అయ్యి సారాయి ఉండింది కాబట్టి దాన్ని నిషేధించడం జరిగింది. తర్వాత అంతకంటే వేరులై పారింది, సారాయి అనేది పోయింది. దాని తర్వాత స్పూరియస్ లిక్కర్ కొద్ది అంటే మారుతున్న ఆ పాలసీని జగన్ కి అది చిక్కుముడిగా మారుతుంది. ఎందుకంటే దాని మీద సానుభూతి జగన్ మీద లేదు. ఎందుకంటే కన్జ్యూమర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్జ్యూమర్ ఈజ్ అ ఓటర్ హూ ఈజ్ ఎ మందు తాగేవాడు. మొట్టమొదటి జగన్ మీద నానా బూతులు మాట్లాడింది ఇంటర్నెట్ లో కానీ సోషల్ మీడియాలో నువ్వు బాగా చూడు, మందు తాగేవాళ్ళే మొట్టమొదటి కంప్లైంట్ చేశారు వాళ్ళు. వాడి పెళ్ళానికి ఏమన్నా రాని, వాడికి ఏమన్నా వాళ్ళ అమ్మకు అదేదో బటన్ నొక్కితే వచ్చినా ఆ ఇంట్లో నుంచి తాగుబోతు వేద వచ్చి మాట్లాడాడు, జగన్ తిట్టాడు, అమ్మ నా బూతులు తిట్టాడు. గుర్తుపెట్టుకో, నంబర్ 1 ఎంత ఆక్రోషం ఉంటుందో. తర్వాత మిడిల్ క్లాసు, డబ్బులు ఉన్నోళ్ళు, హై క్లాసు, వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారో లెక్కేసుకోను. మాకు మా గువ్వ కింద మాకు బలుపు ఉందిరా, మేము ఖర్చు పెట్టుకుంటామని కన్జ్యూమర్ని, అంటే కన్జ్యూమర్ మీన్స్ ఇస్ అ ఓటర్. నువ్వు మర్చిపోయినావు. నీ పాలసీ మేకింగ్ లో ఒక కార్పొరేట్ కంపెనీ కన్జ్యూమర్ ని పెట్టి చేస్తే వాడు కార్పొరేట్, అది ఏమైనా కావచ్చు, పడిపోవచ్చు లేక డబ్బు సంపాదించవచ్చు. కానీ పాలిటిక్స్ లో నువ్వు కన్జ్యూమర్ ఇస్ అ ఓటర్, నువ్వు వాడిని దెబ్బ కొట్టావు. నంబర్ 1 క్యాడర్ ని దెబ్బ కొట్టావు. క్యాడర్ ఇస్ ఆల్సో కన్జ్యూమర్, సమ్ ఆఫ్ ద క్యాడర్. నాయకులను దెబ్బ కొట్టావు, లీడర్స్ ని దెబ్బ కొట్టావు. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ కానీ మన భారతదేశంలో కానీ వాట్ ఈస్ ద రెవెన్యూ? ఇప్పుడు అందరూ అయితే కంప్యూటర్ కనిపెట్టలేరు కదా, అందరూ సెల్ ఫోన్ కనిపెట్టలేదు కదా, ఎవరికి ఆడ బిజినెస్ కదా. దిస్ ఈజ్ ఏ కన్జ్యూమర్ బిజినెస్, దిస్ ఈజ్ ద బిజినెస్. ఆ టేకప్ చేయకూడదు, అది దట్ ఈస్ ద రాంగ్ ఐడియా. ఫస్ట్ ఆఫ్ ఆల్ టేకప్ చేశాడు అనుకో, అతని యొక్క ఆటోక్రసీ, జగన్ యొక్క పరిపాలన పాలసీలో తీసుకున్నది మంచి జరిగింది, మంచి కంటే చెడు జరిగింది. మంచి బడులు గుడులు దగ్గర బెల్ట్ షాపులు తీసేయడము రకరకాలుగా జరిగింది. అంటే దట్స్ మంచిది. రెవెన్యూని ఖచ్చితంగా, కొంత రెవెన్యూని ఎంత చేశాడో నాకు లెక్కలు తెలియదు, కానీ ఆ రెవెన్యూని అయితే ఖచ్చితంగా పెంచాడు. ఆ రెవెన్యూలో నుంచి బటన్లు నొక్కాడో ఏం నొక్కాడో మరి ఇదేనేం ఖర్చు పెట్టాడు మనకు తెలియదు, నాకు లెక్కల వివరాలు తెలియదు. కానీ బట్ హిస్ క్రెడిబిలిటీ అట్ స్టేక్ ఆల్ ద టైమ్, బికాస్ దిస్ ఈజ్ నాట్ ఎ నార్మ్ ఫర్ ఎనీబడి టు సెల్ ద లిక్కర్ బై ద గవర్నమెంట్ విత్ వెరీ రిస్ట్రిక్ట్ ఆటోక్రసీ. ఇప్పుడు మార్పులు చేర్పులు ఉండింటాయి, రివ్యూ చేసుకోవడం అలా పాలసీలో, కానీ చేసుకోలేదు వాళ్ళు. ఏమైంది నాకేంది, నేను చేస్తాను అంతే. ఒక రకంగా కొంతమంది ఏం చెప్పారంటే లీడర్స్ ఫ్రమ్, ఎందుకు నువ్వేమి మనం మీరంతా చేసుకుంటే అంత చెడ్డ పేరు వస్తుంది, గవర్నమెంట్ నీకే ఎలక్షన్ నిలబడ్డా నీకే డబ్బులు ఇస్తాను, నువ్వు పంచన్నా డబ్బులు ఎలక్షన్ చేద్దాం అన్నాడు జగన్. ఐ థింక్ ఎక్కడ మర్చిపోయాడు తెలుసా, అసలు నువ్వు ఓటర్స్ సహాయం దెబ్బకొట్టావు, క్యాడర్కి ఏమీ లేకుండా చేశావు, నాయకుల్ని కంప్లీట్ గా నిర్వీర్యం చేశావు. దేర్ ఆర్ పాలసీస్, మరి ఐ డోంట్ నో అబౌట్ ఇసుక పాలసీలో అంత ఎక్కువ రాదు, ఎందుకంటే ఇసుకలో చంద్రబాబు నాయుడు ఫెయిల్యూర్ ఎక్కువ ఉంది ఇప్పుడు జనరల్ గా. ఇది యాక్సెప్టెడ్. సురాపానము మద్యపానం అనేది యాక్సెప్టెన్స్ లెవెల్ పెరిగిపోయింది సొసైటీలో, దెర్ ఈస్ ఎ చేంజెస్. దాన్ని నువ్వు రిస్ట్రిక్ట్ చేస్తే ఇదిగో ఇలా ఉంటది. అందుకనే వీళ్ళు దీని మీద పడ్డారు అనుకుంటున్నాను నేను, ఎందుకంటే ఈజీ టు, బట్ వాళ్ళు ఏదో 99,000 కోట్లు
ఒకడు నోటుకు వచ్చినట్టు చెప్తున్నాలే, ఏదో నంబర్ బాటా నంబర్ పెట్టాడు ఆడు ఎవడో మరి లావు. ఐ సా సమ్ ఆఫ్ ద ఇంగ్లీష్ పేపర్స్, ఐ సా 99,000 crores అంట. నువ్వు చూసావు అది? నేను చూసాను. నేను అవును, లావుక్స్ దగ్గర ప్రెస్ మీట్ చూసా, ఇంగ్లీష్ వాటిలో వచ్చింది. ఐ డోంట్ నో వేర్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్. బాటా రేట్ లాగా ఉంది నాకు. బాటా రేట్ తెలుసు కదా నీకు. అదే అప్పుడు ఎప్పుడు అన్నారు కదా జగన్ 1,00,000 కోట్లు తిన్నాడని. ఒక ఒక వెయ్యి ఒక 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 99,000 అంటే ఒక 1000 తగ్గించారు. అంటే నంబర్ బాగుంటుంది, 99 పెట్టినట్టున్నారు. మరి ఏదో 8,000 కోట్లు అంటున్నారు, కొంతమంది 4,000 కోట్లు అంటున్నారు. ఐ థింక్ రకరకాలుగా ఉంది. ఐ థింక్ జగన్ డెఫినెట్లీ ఇస్ అ సెట్ బ్యాక్ ఫర్ హిమ్. ఐ డోంట్, ఇప్పుడు అనుకుంటే మూసేస్తారు. ఎస్ దే కెన్ ఈజీలీ. ఇప్పుడు వాళ్ళు ఆమె పేరేమి, కేసీఆర్ కూతురు 100 కోట్ల 120 కోట్లు మొత్తం అంతా, అంతే కదా. దే ఆర్ నో ఎవిడెన్సెస్, బిగ్ ఎవిడెన్సెస్, ఈడీ జేడీ వేసేసారు. బట్ స్టిల్ ఆ కేసులో అది కేసు ఏం కాలే ఇంతవరకు. ఇప్పుడు అందులో దొంగలందరూ మళ్ళీ ఎంపీలు కూడా అయితే ఉన్నారు. వాళ్ళ నాన్న అబ్బాయి అతను సమ్ రెడ్డి మాగుంట ఈజ్ బికమ్ ఎనిమీ. సి ఆల్ పొలిటికలీ మోటివేటెడ్. బట్ జగన్ ఇప్పుడు ఆ పొలిటికలీ మోటివేటెడ్ అయినా కానీ దీంట్లో జగన్మోహన్ రెడ్డిని కానీ లేకంటే మిథున్ రెడ్డిని కానీ ఏమన్నా చేస్తే కూడా ప్రజల్లో సానుభూతి మాత్రం ఉండదు అనేది నేను చేస్తున్నాను. ఎందుకంటే దే హర్ట్ ద పీపుల్ సెంటిమెంట్స్, లీడర్స్, క్యాడర్స్. సరేలేబ్బా అంటే ఐ డోంట్ నో, దే మే నాట్ హ్యావ్ ది సింపతి ఫ్రమ్ ద పీపుల్ అనేది నా ఫీలింగ్. దట్ ఈస్ ఆల్ ఇట్ ఈస్. కానీ ఇప్పుడు జగన్ ని అరెస్ట్ అయినా కావచ్చు. జగన్ ని ఇప్పుడు ఏ మాత్రం టచ్ చేసినా, కేంద్రం కానీ రాష్ట్రం ప్రభుత్వం కానీ ఇరుగురు పెట్టాలని చూసినా కూడా జనాల్లో విపరీతంగా సింపతి పెరిగిపోతుంది. ఈ కూటమి మీద వచ్చినటువంటి వ్యతిరేకత జగన్ వైపు మళ్ళుతుందని చెప్పేటువంటి సమీకరణాల్లో వైసీపీ క్యాడర్ ఉంది. అట్లా ఏముండదంటారా సార్? నాకు తెలిసి లిక్కర్ దాంట్లో ఉండదు. అంటే లిక్కర్ విషయంలో మాత్రం ఐ డోంట్ థింక్ దట్ మచ్ సింపతి దే గెయిన్ ఇట్. దట్స్ హౌ ఇట్ ఈస్ బీయింగ్ పోర్ట్రేడ్ ఫర్ లాంగ్ టైమ్. అంటే జనాలలో ఉంది అది. అంటే నాకు నేను నాతో మాట్లాడేవాడు చాలా మంది. అఫ్ కోర్స్ ఇంకా హార్డ్ కోర్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు డెఫినెట్ గా మాకు సింపతి వస్తుంది అనుకుంటారు. కానీ ఇట్స్ నాట్ ద హార్డ్ కోర్ ఓటర్స్ ఆర్ ఓట్ బ్యాంక్. యూ నీడ్ టు. ఇప్పుడు జగన్ కు 40% ఉంది కదా, మరి ఎందుకు ఓడిపోయినాడు? వేరే వాళ్ళలో లేకపోయినాడు. కానీ దిస్ ఈజ్ జగన్ అరెస్ట్ తటస్థులు కానీ వేరే వాళ్ళు కానీ వేరే వాళ్ళని ఓటు ఇంప్రూవ్ చేసే అవకాశం లేదు అని నేను చెప్తున్నా. పొలిటికల్ గెయిన్ జగన్మోహన్ రెడ్డికి ఉండదు. వాళ్ళు ఎంత కోల్పోతారో కంటే కూడా జగన్ కు గెయిన్ లేదు అంట నేను. ఇది సింపతి రాదంట. విజయసాయి రెడ్డిని ముందు పెట్టి లిక్కర్ స్కామ్ లో జగన్ ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు ఏమైనా జరుగుతాయంటారా? కెన్ బి పాసిబుల్? ఎందుకంటే విజయసాయి రెడ్డి నేచర్ పైన, తన ట్వీట్స్, తన మాటల పైన కూడా ఎందుకు కాస్త అనుమానం వచ్చేలా ఉన్నట్టుగా ఉంది. అందుకోసం డెఫినెట్లీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇరుకున పెట్టాలంటే ప్రజల్లో ఇది సెంటిమెంట్ విషయం. ప్రజల్లోని ఆటోక్రటిక్ రూల్ చేశాడు ముఖ్యంగా ఈ పాలసీలో. జగన్మోహన్ రెడ్డిని కేసు ఈ కాంక్రీట్ ఎవిడెన్సెస్ ఉండవు వాళ్ళ దగ్గర. ఎందుకంటే ఇదంతా ఉంది కదా, ఈ కమిషన్లు తీసుకున్నారు, ఇవన్నీ కూడా దే కెనాట్ ప్రొడ్యూస్. బట్ దే ఆర్ గోయింగ్ ద సెంటిమెంట్స్ ఆఫ్ ద కేస్. సెంటిమెంటల్ గా కొట్టాలని చూస్తున్నారు కేసుని. ఇప్పుడు దీన్ని అట్లే 99,000. ఐ థింక్ ఇది అరెస్ట్ అయినా కాకపోయినా జగన్ హ్యాస్ డన్ సంథింగ్ రాంగ్ విత్ ద లిక్కర్ పాలసీలో. అరెస్ట్ అయితే రెండు జరగచ్చు, వాళ్ళకు డౌటే. కానీ దీన్ని పెద్ద గొడవ చేసి జగన్ దీంట్లో ఇన్వాల్వ్ అయినాడని అది ఒక మచ్చగా ఉండేటట్లు, ఆ మచ్చను అతను మోపాలంటే ఆల్రెడీ జనాలలో పెద్ద సెంటిమెంట్ లేదు అతని మీద. దాని మీద జగన్ పాలసీ ఇస్ రాంగ్ అనేది చాలా మందికి ఉంది, నంబర్ 1. నంబర్ 2, జగన్ కి సెకండ్ పర్సన్, ముఖ్యంగా మనీ వ్యవహారాలు చేసిన వ్యక్తులు వీళ్ళు ఉన్నారు కదా, సాయి రెడ్డిని వాళ్ళ పక్షంలో తీసుకొని అతని దగ్గర మాట్లాడిస్తే ఖచ్చితంగా చాలా మంది నమ్ముతారు జగన్మోహన్ రెడ్డి దీంట్లో స్విండిల్ చేశాడు మనీ అనేది వాళ్ళ ఆలోచన. సో దే ఆర్ సెంటిమెంటల్లీ దే ఆర్ అప్రోచింగ్ 2 ways. వన్ ఈజ్ లీగల్ అండ్ సెంటిమెంటల్. లీగల్ గానే వాళ్ళకి ఎంత గ్రౌండ్స్ ఉన్నాయనేది నాకు తెలియదు. ఐ డోంట్ థింక్ దే కెన్ ఎస్టాబ్లిష్ ఎనీథింగ్. బట్ ఈ కేసు మీద, లిక్కర్ స్కామ్ మీద వాళ్ళు ఇప్పుడు ఎట్లయితే సిబిఐ మీద రకరకాల కేసులు, స్కిల్ స్కామ్ ఇవన్నీ ఉన్నాయో, సెంటిమెంట్ ఎంత వచ్చిందో, రగిలించారో తెలియదు ప్రజలకు ఎంతవరకు వెళ్ళిందో. లేకంటే చంద్రబాబు నాయుడుకి ఎందుకు ఓట్లేస్తారు?
ఉమ్, నీకు అర్థం కాలా? సో అట్లానే జరగచ్చేమో. జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదు అనుకుంటారేమో, తెలియదు. బట్ లిక్కర్ హర్ట్ లాట్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు స్కిల్ స్కామ్ ఎవరైనా హర్ట్ చేసిందా మామూలు జనాలని? దాంట్లో ఎవరికన్నా కన్జ్యూమర్స్ ఉన్నారా? ఎవరు లేరు. ఉమ్, బట్ దిస్ హర్టెడ్ పీపుల్ సెంటిమెంట్ బాసు. తాగడం అనేది సెంటిమెంట్ బాసు. నా పెళ్ళాం తాగదంటే దాన్ని కొడతాను. అట్లాంటి నా ఆయనలు ఉండరు ఇండియాలో. తల్లిదండ్రులు కొడతారు, రే తాగద్రా అంటే. అవును. నువ్వు వెళ్ళి నాకు కమాన్. ఐ థింక్ దాట్స్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు స్కిల్ స్కామ్ లో చంద్రబాబు అరెస్ట్ చేశాము. వాట్ కైండ్ ఆఫ్ సెంటిమెంట్ హ్యాడ్ అ పీపుల్? అయ్యో పాపం ఆయన లేదు. అనవసరంగా అరెస్ట్ చేశారని అంత తప్పితే అంతకని ఇంకేం లేదు. ఇప్పుడు కనీసం ఇప్పుడు ఇన్ని రోజులు తిట్టారు కదా సోషల్ మీడియాలో, ఎవడో తిట్టారు కదా, నాకు ఆ బ్రాండ్ దొరకలేదు. వాడు అబ్బా దోలు తీరింది మనోడికి అంటాడు. ఉమ్, ఇప్పుడైతే మంచి బ్రాండ్లు దొరుకుతున్నాయి అనుకుంటా ఆంధ్రప్రదేశ్ లో. ఉమ్, వాడికి దోలు తీరుతా ఉంటది. డబ్బులు అంతే ఉన్నాయి, ఇంకా ఎక్కువ తాగుతుంటాడు, వాడికి దోలు తీరుతుంటుంది. కానీ ఆడికి మాత్రం జగన్ కు దోలు తీరింది అనుకుంటాడు ఆడు. ఉమ్, వాడికి దోలు తీరుతాంది ఖచ్చితంగా, ఎందుకంటే బ్రాండ్ దొరుకుతున్నాయి. ఇంత ముందు కన్జంప్షన్ కంటే ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నాడు వాడు. ఉమ్, But this is how the strategy works. Let us see. I think it's too early to say anything. ఉమ్, అంత ధైర్యం చేస్తుందా బీజేపీ? And then still they think about what are the consequences and repercussions from the people అనేది. I think they weigh lot of options, but definitely they want to keep this thing alive in the people. ఉమ్, అంటే వాళ్ళకి ఏదో ఒక ఆయుధం కావాలి కదా, ఒక స్కామ్ అనేది ఒక అతనికి ముడిపెట్టాలి కదా. ఉమ్, I think this is a easy and it can be more alive because it's a very appetizing, very nice topic. ఇప్పుడు శాండ్ పాలసీ ఎందుకు తీసుకురాలేరంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్నాడు కదా 40,000 కోట్లు దోచారని అన్నాడు వాడు ఆల్రెడీ. దీన్ని కూడా తీసుకొస్తారేమో. బట్ ప్రాబ్లమ్ ఈస్ దీస్ పీపుల్, వాట్ ఎవర్ దే హ్యావ్ దేర్ ఓన్ ఫాల్ట్స్ ఇన్ ద శాండ్. వెన్ దే సెడ్ ఫ్రీ, ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఫ్రీ. సో అది దట్ ఈస్ నాట్ ప్యాలటబుల్ ఫర్ ఇప్పుడు కన్జ్యూమర్స్ ఉంటారు కదా. ఇప్పుడు శాండ్ తీసుకునే ఇసుక తోలుకుంటుంటారా వాళ్ళు, ఓకేలే అప్పుడున్నప్పుడు ప్రభుత్వానికి కట్టాము, ప్రభుత్వం దాంట్లోంచి ఏదో చేసుకునిందిలే, ఏదో ట్యాక్స్ కట్టాము, ఏదో మంచిదైంది అనుకుంటున్నారు. ఇప్పుడు అనవసరంగా ఫ్రీ అని చెప్పి ఎవడికో కడుతున్నారు కదా, ఎవడో ఒకటి తినేస్తున్నాడు కదా. కానీ దాని మీద అంత దాన్ని స్కామ్ అని చెప్పి దాంట్లో తీసుకొచ్చినా కానీ ప్రజల్లో నిలవదు అది, ప్రజలు హర్షించరు. కానీ ఇది ఖచ్చితంగా, యా, వేర్ ఇస్ ద మనీ? వాట్ డిడ్ యూ డూ? యూ సోల్డ్ దిస్ లిక్కర్ ఆన్ టాప్ ఆఫ్ అవర్ సెంటిమెంట్స్. నా బ్రాండ్ గ్లెన్ లివిట్, గ్లెన్ మొరాంజీ, మెక్కాలన్ ఎక్కడ? ఎగ్జాక్ట్లీ. అవును సార్.